నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ. కేంద్ర ప్రభుత్వ పథకాలు సమగ్రంగా అమలయ్యేలా చూడాలని పిలుపు. కాంగ్రెస్ ఏడాది పాలనలో బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్ప సాధించింది ఏమీ లేదన్న కిషన్ రెడ్డి. రాష్ట్ర సమస్యలపై ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారన్న కేంద్ర మంత్రి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశం. లగచర్ల గిరిజనుల ఆందోళనకు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్. పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు. భోజనం వికటించిన అన్ని పాఠశాలల్లో ఫుడ్ శాంపిల్స్ సేకరించి నివేదిక ఇవ్వాలని ఆదేశం. మహారాష్ట్ర సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీదే తుది నిర్ణయమన్న ఏక్నాథ్ షిండే. మోదీ, అమిత్ షా తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని వెల్లడి. ఐసీసీ ర్యాంకుల్లో దూసుకెళ్లిన టీమిండియా క్రికెటర్లు. టెస్ట్ బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో బుమ్రా. ఆల్ రౌండర్లలో తొలి 2 స్థానాల్లో జడేజా, అశ్విన్. తెలంగాణలో బీజేపీ వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పార్లమెంట్లోని తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై ప్రధాని చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం చాలా బాగా జరిగిందని, రాష్ట్రంలో బీజేపీ పార్టీ వేగంగా విస్తరిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్తో విసిగిపోయారని, ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుందన్నారు. బీజేపీ కార్యకర్తలు పార్టీ అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారని ఎక్స్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానితో ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాకు వివరించారు. కేంద్ర పథకాలు సమగ్రంగా అమలు చేసేలా పనిచేయాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేలా సమిష్టిగా కష్టపడి పనిచేయాలని సూచించారన్నారు. 6 గ్యారంటీలతో పాటు అనేక గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. సమస్యల మీద సీఎంను ప్రశ్నిస్తే ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగే రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాను ఏదైనా సమస్యపై మాట్లాడితే కిషన్ రెడ్డి డీఎన్ఏ ఏంటని ప్రశ్నిస్తున్నారని, రేవంత్ రెడ్డిలా 10 పార్టీలు మారిన డీఎన్ఏ తనది కాదని కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరం కూడా ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో ఏ రకంగా అమలు జరుగుతూ ఉన్నాయి, జాతీయ రహదారులు కానీ, మనరేగా యాక్టివిటీ కానీ, హౌసింగ్ సెక్టార్ కానీ, లేక ఆయుష్మాన్ భారత్ కానీ, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇవి మరింతగా సమర్థవంతంగా అమలు చేయడం కోసము ప్రోయాక్టివ్గా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఉండాలని వారు చెప్పడం జరిగింది. ఏదైనా ముఖ్యమంత్రి గారిని సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా గతంలో కేసీఆర్ ఎక్కడెక్కడైతే దాడులు చేసేవాడో ఈయన కూడా అదే అలవాటు వచ్చింది. సంవత్సరంలో మీరు ఏం చేశారో ప్రజలకు వివరించండి, ఏం హామీలు ఇచ్చారు. సంవత్సరం లోపల 66 సైడ్ గ్యారంటీలు, సుమారు 400 పైచీలకు సబ్ గ్యారంటీలు, అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. గాలి మాటలు తప్ప ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు. నేనేదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అని మాట్లాడతాడు. మా డిఎన్ఏ, నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ. మిగతా వాళ్ళలాగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ నాది కాదు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫ్యాక్టరీ ఏర్పాటు పనులను తక్షణమే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలంటూ 2 రోజులుగా చేస్తున్న ఆందోళనలు నేడు కూడా కొనసాగాయి. ఈ ఆందోళనలో దిలావర్పూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. పురుగుల మందు డబ్బాలతో రోడ్డు మీకు వచ్చిన మహిళలు, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఫ్యాక్టరీ ఏర్పాటుకు అంగీకరించేది లేదని మరోసారి తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై స్పందించిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ గ్రామస్తులతో చర్చించారు. ప్రజల ఆందోళనపై నివేదిక ప్రభుత్వానికి పంపించామని, మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీ పనులను తక్షణమే నిలిపివేయాలని కలెక్టర్ అభిలాష్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న దిలావర్పూర్ ఇన్సిడెంట్లో మన చీఫ్ మినిస్టర్ గారు దృష్టిలో తీసుకువెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ కూడా ప్రజా ఏం కోరిది అదే డెఫినెట్గా ఇవ్వాలి వాళ్ళ ఆలోచన. అందువల్ల ఇది ఫ్యాక్టరీ వర్క్ ఈస్ కెప్ట్ ఇన్ అబియన్స్. సో ప్రజలతో కూడా ఇదే రిక్వెస్ట్ ఉన్నాయి, ప్లీజ్ అవాయిడ్ బిలీవింగ్ ఎనీ రూమర్స్. గవర్నమెంట్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ. ఇది ప్రజాపాలన, ఇది రైతు పాలన ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ రూమర్స్ ఇన్ దిస్. ఏదో ఎవరైనా చెప్పినా కూడా నమ్మకూడదు. ఫ్యాక్టరీ ఈస్ కెప్ట్ ఇన్ అబియన్స్. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఆపడం జరిగింది. ఇప్పుడు ఏం కన్స్ట్రక్షన్ వర్క్ నడవదు. మన తరఫు నుంచి కూడా రిపోర్ట్ పోయింది. ఇంతకుముందు కూడా వాళ్ళు వచ్చారు, ఇది ఫస్ట్ టైం కాదు, ఇది చాలా పాత విషయం యాక్చువల్లీ. సో ఇప్పుడు కూడా చర్చ జరిగింది అండ్ మనం కూడా వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాము దట్ వాళ్ళకి ఏదో ఇష్యూ ఉన్నాయి, మనం డెఫినెట్గా వాళ్ళ పరంగా కూడా ఆలోచన చేస్తున్నాము ఇప్పుడు కూడా. సో వాళ్ళు కూడా కొద్దిగా సాటిస్ఫైడ్గా వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇది ధర్నా బంద్ చేస్తారు, అది కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూడాలి. దిలావర్పూర్ రైతుల ఆందోళనతో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై వెనక్కు తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట పెడుతున్న ఫార్మా, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులను తక్షణమే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. అనాలోచిత నిర్ణయాలతో మొన్న లగచర్లలో అల్లర్లకు కారణమైన రేవంత్ రెడ్డి తన మొండి వైఖరి వల్లే నిన్న నిర్మల్లో ఇథనాల్ మంటలను రాజేశారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల మనోభావాలను గౌరవించడం పాలకుడి ప్రాథమిక విధి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తెరిగి వెంటనే నిర్మల్ తరహాలోనే సొంత నియోజకవర్గంలో లగచర్ల సమస్యను కూడా పరిష్కరించాలని కేటీఆర్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క స్పందించారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ దిలావర్పూర్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కుట్ర జరుగుతోందన్నారు. ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తోందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి ప్రక్రియ చేపట్టలేదని, ప్రజలను రెచ్చగొట్టడం బీఆర్ఎస్కు అలవాటుగా మారిందన్నారు. రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్డీఓపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వ్యక్తులు దాడి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేసినా, అభివృద్ధి పనులు చేపట్టినా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయంటూ ప్రతిపక్ష పార్టీల తీరును సీతక్క విమర్శించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమకు అనుమతి ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కావాలనే ప్రజలను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. దీనిపై చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. నిర్మల్ ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఇన్ని తప్పిదాలు మీరు పెట్టుకొని ఇవాళ మాకేదో సంబంధం అడ్డగట్టే ప్రయత్నం. అసలు రైతుల్ని ఈ రాష్ట్రంలో 10 ఏళ్లుగా వంచింది, ముంచింది, మోసం చేసింది మీరు. ఇథనాల్ కంపెనీకి పర్మిషన్లు ఇచ్చింది మీరు, వాటర్ అలాట్మెంట్ చేసింది మీరు, ఫైర్ సర్వీసెస్ పర్మిషన్ ఇచ్చింది మీరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ ఇచ్చింది మీరు. ఇన్ని ఇచ్చి ఇలా చేతులు దులుపుకొని పోనీ ఇచ్చింది ఎవరికి? సాక్షాత్ మీ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి తలసాని యాదవ్ కుమారుడు సాయి కిరణ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి పిఎంకే డిస్టిలేషన్స్ కి మీరు పర్మిషన్ ఇచ్చినారు. ఇవాళ మాకేం తెలియదన్నట్టుగా నటిస్తూ రైతులు రెచ్చగొడుతూ మీరేదో రైతులు ఉద్ధరిస్తున్నట్టుగా నటించే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారో ఇలాంటి మోసాలు ఇంకా నడవవు. ఆనాడు ఏ రకంగా అనుమతులు ఇచ్చినారు, ఎవరు ఇచ్చినారో మీకు ఆధారాలతో సహా మీకు పంపుతా ఉన్నాం. నేను టీఆర్ఎస్ నాయకులు సవాల్ విసురుతా ఉన్నా, రండి దిలావర్పూర్ పోదాం, రేపు అక్కడే తెలుసుకుందాం రమ్మని అడుగుతా ఉన్నాను. నేను ఇత్తనం వేసింది ఎవరు, అంకురార్పణ చేసింది ఎవరు, పర్మిషన్ ఇచ్చింది ఎవరు, రైతులను ముంచింది ఎవరు? ఇవాళ డ్రామాకు తెరదీసి మీకు సంబంధం లేనట్టుగా నటిస్తా ఉన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఈ విషయమై స్థానిక రైతులు జాక్ నేతలతో మాట్లాడామని, గ్రామస్తుల డిమాండ్ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించినా శాంతియుతంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించే వరకు పోరాడదామన్నారు. ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రిని, ఉన్నతాధికారులను కలుస్తారని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో మహేష్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భోజనం వికటించిన అన్ని పాఠశాలల్లో శాంపిల్ సేకరించాలని, నమూనాలను ల్యాబ్కు పంపించి సోమవారం వరకు పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మాగనూరు ఘటనపై దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం పాఠశాలలో జరుగుతున్న వరుస ఘటనలపై అసహనం వ్యక్తం చేసింది. విరామం తర్వాత మధ్యాహ్నం మళ్లీ విచారణ కొనసాగించిన ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. బయట చిరుతిళ్లు తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారంటూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించామని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీంతో అధికారులపై ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో పాటు పాఠశాలల్లోని ఆహార నమూనాలను ల్యాబ్కు పంపించి నివేదిక అందజేయాలని సూచించింది. రాష్ట్రంలో కలుషితాహారం వల్ల వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఇప్పటికీ తమ ప్లేట్లలో విషమే తింటున్నారని ధ్వజమెత్తారు. మార్పు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప పిల్లల దుస్థితిలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం మాత్రమే కాదని, ఆ పార్టీ నమ్మక ద్రోహానికి నిదర్శనమని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందించలేకపోవడం వల్ల విద్యార్థులు కష్టాల పాలవుతున్నారని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే బేసిక్ బాధ్యతను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వర్తించలేకపోతే ఇక రాష్ట్రాన్ని ముందుకు ఎలా నడిపిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పుడు ప్రకటనలు. ఇంతగా కష్టపడ్డాం ఎందుకు నాన్న? అమ్మా, ఇంతలా నేను ఎందుకు కష్టపడుతున్నానంటే ఆకలితో ఎవరూ కూడా కష్టపడకుండా ఉండాలని. మరి మీకు కష్టం వస్తే? క్షేమ సుకృతి క్రాప్ ఇన్సూరెన్స్ 499 రూపాయలతో 100కు పైగా పంటలకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో వికలాంగుల రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ను తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన దీప్తి గురించి ప్రస్తావించారు. దివ్యాంగులు తమకు ఉన్న వైకల్యాన్ని దురదృష్టంగా భావించకుండా క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు. వైకల్యం ఉన్నంత మాత్రాన ఎక్కడా కూడా తక్కువ కాదని నిరూపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు సమస్యలు, అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. తెలంగాణలో రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్ను వాహన్ పోర్టల్కు మార్చడం, అలాగే డ్రైవింగ్ లైసెన్సులు సారథి పోర్టల్కు మార్చడం, వాహన స్క్రాపింగ్ సౌకర్యాల ఏర్పాటు తదితర అంశాలను మంత్రి దృష్టికి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు, రోడ్డు భద్రత అవగాహన ప్రచారాలు నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రంలో కొనుగోలు చేసిన, రిజిస్టర్ చేయబడే వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. బాల్య వివాహాలపై తల్లిదండ్రులకు, యువతకు అవగాహన వచ్చినప్పుడే బాల్య వివాహ రహిత భారత్ సాధ్యమవుతుందని జగిత్యాల జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి కె ప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న బాల్య వివాహముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించి అనంతరం సివిల్ జడ్జి కె ప్రసాద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కె ప్రసాద్ మాట్లాడుతూ 2030 నాటికి దేశంలో బాల్య వివాహాలు నిర్మించడానికి కేంద్రం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. 2030 వరకు మన దేశంలో చిన్న పిల్లలకు వివాహాలు అనేవి కంప్లీట్గా అరికట్టాలి.
మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ విప్లవం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ తెలుసు. అంటే కమ్యూనికేషన్ డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది, కానీ మనుషుల యొక్క స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులు బాగుపడతలేవు. దానికి ప్రధాన కారణం అజ్ఞానం, అవిద్య, చదువు లేకపోవటం. టెండర్ ఏజ్, మీ చిన్న వయసు, మీ ఆలోచన ధోరణి, మీ మైండ్ మెంటల్ మెచ్యూరిటీస్, మీ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా ఆకర్షణకు తొందరగా లాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జగిత్యాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలకు ఈ బాల్య వివాహ నిరోధక చట్టం గురించి అవగాహన కల్పించడమే కాకుండా బాల్య వివాహానికి సహకరించడమే కాదు, బాల్య వివాహంలో పాల్గొన్నా కూడా చట్టం కింద శిక్షార్హులని తెలియజేసి, మరి మన బాల్య వివాహం వల్ల వచ్చే నష్టాల గురించి వారికి తెలియజేసి ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను నిరోధించడానికి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. బాల్య వివాహ నిరోధక చట్టాలను గురించి, పార్లమెంట్లో చేసినటువంటి చట్టాలను గురించి విద్యార్థులకు వివరించారు. గతంలో విద్యార్థులు ఆందోళన ఉండేవారు, వాళ్ళ ఇంట్లో వారు ఎవరైనా బాల్య వివాహం చేస్తే ఏ విధంగా అడ్డుకోవాలి అనేటటువంటి సమాచారం లేకుండా ఆందోళనలో ఉండేవారు. జడ్జి గారు సవివరంగా చట్టాలను గురించి వివరించడంతో భవిష్యత్తులో తమకేమైనా ఇబ్బంది అయినా కానీ, తమ పొరుగు వారికి ఏమైనా ఇబ్బంది అయినా కానీ, తమ గ్రామంలో సమీపంలోని కుటుంబాల్లో ఏమైనా కానీ బాల్య వివాహాలు చేపట్టదలిచినట్లయితే తాము ఏ అధికారులను సంప్రదించాలో పూర్తిగా తెలిసిందని సంతోషం వ్యక్తపరిచారు బాలికలు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ తాజా పరిణామాలపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే స్పందించారు. సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షాలదే తుది నిర్ణయమని, వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. మహాయుతికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు తెలిపిన ఆయన తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని అన్నారు. తనను తాను ఎప్పుడూ సామాన్యుడిగానే భావిస్తానని చెప్పారు. తమ సంక్షేమ పథకాలు చూసిన తర్వాతే ప్రజలు మళ్లీ పట్టం కట్టారని, ముఖ్యమంత్రిగా 2.5 ఏళ్లుగా చేసిన పని సంతృప్తినిచ్చిందని తెలిపారు. ప్రధాని మోదీ, బీజేపీ తనకు ఎప్పుడూ అండగానే ఉన్నారని షిండే పేర్కొన్నారు. चर्चा ये है, कोई नाराज है, कोई बैठा है घर में. हम नाराज बिराज होने वाले लोग नहीं है. हम लोग लड़ने वाले लोग हैं, लड़कर काम करने वाले लोग हैं, लोगों के जीवन में बदलाव लाने वाले लोग हैं. इसलिए अभी जो विक्ट्री हासिल हुई है, इससे हमारी और जिम्मेदारी बढ़ गई है. इसलिए महायुति और तेजी से काम करेगी और केंद्र सरकार और राज्य सरकार मिलकर बहुत आगे बढ़ेंगे और निश्चित रूप से इस महायुति की सरकार स्थापित होगी. और इसीलिए जो मैंने आप लोगों को कहा कि लगा कि क्या हुआ, मैं तो कल आदरणीय प्रधानमंत्री जी से भी बात की, उनको भी कहा सरकार बनाने में हमारी तरफ से कोई अड़चन नहीं है, आप निर्णय ले लो. जैसे आपके भारतीय जनता पार्टी को आपका निर्णय अंतिम रहता है, हम भी महायुति के कौन लीडर है, एनडीए के लीडर कौन है, मोदी जी है, अमित भाई है. तो उनको कहा कि मैंने अमित भाई जी को भी फोन किया, मोदी जी को भी फोन किया, सरकार बनाने में हमारी तरफ से कोई भी रुकावट, कोई भी अड़चन, कोई भी कुछ भी किसी तरह का अड़ंगा नहीं है. आप बेशक आप निर्णय ले लो, उस निर्णय की तामील हो जाएगी, निर्णय की अमल हो जाएगी. और मैं आज आप सबको कहता हूँ कि भारतीय जनता पार्टी के वरिष्ठ नेता जो निर्णय लेंगे मुख्यमंत्री पद के बारे में, जो उनका कैंडिडेट होगा, उसको हमारा शिवसेना का पूरी तरह समर्थन है. ఇప్పుడు ప్రకటనలు. అయ్యో, అరే రే, జాగ్రత్త తప్పిందంటే డబ్బు నష్టం. లేదు, నా ఈమెయిల్ ఐడి ఇంకా మొబైల్ నెంబర్ బ్యాంక్ లో రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. అయితే డిజిటల్ పేమెంట్ లో ఎప్పుడైనా మోసం జరిగితే అప్పుడు వెంటనే అలర్ట్స్ లభిస్తాయి. కానీ డబ్బు పోయింది కదా. లేదు, డబ్బు పోలేదు. ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు మూల్యం చెల్లించవలసిన అవసరం లేదు. ఇంకా వినండి, నిర్ణీత సమయంలో ఫిర్యాదు చేస్తే మీ డబ్బు మీకు రీఫండ్ వస్తుంది. ఆర్బీఐ చెబుతుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా నమోదుకై ఫామ్ 6 అభ్యంతరాలకు ఫామ్ 7 సవరణలకు ఫామ్ 8 లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్ నమోదుకై మీ స్థానిక బిఎల్ఓ, ఏఈఆర్ఓ, ఈఆర్ఓ లేదా డిఈఓను నవంబర్ 28, 2024 లోపు సంప్రదించి దరఖాస్తు చేసుకోండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
నేడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవగానే విపక్షాల ఆందోళన కారణంగా తొలుత ఉభయ సభలు గంటపాటు వాయిదా పడ్డాయి. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాలు శాంతించకపోవడంతో స్పీకర్ లోక్సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో సభ రేపటికి వాయిదా పడింది. దీనిపై వివరాలు ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదైన వ్యవహారంపై చర్చ జరపాలని లోక్సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్సభలో అదానీ లంచం ఆరోపణలపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ సైతం గౌతమ్ అదానీపై చర్చకు డిమాండ్ చేశారు. విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీల ఎంపీలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. प्रश्नकाल महत्वपूर्ण समय होता है, आप सदन में चलने दें. आप नियोजित तरीके से सदन में गतिरोध पैदा करना चाहते हैं, ये उचित नहीं है. सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है. 12 గంటల తర్వాత మళ్లీ సభ ప్రారంభం కాగా అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల నినాదాలు ఆందోళనతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ లోక్సభను గురువారానికి వాయిదా వేశారు. सभा की कार्रवाई गुरुवार दिनांक 28 नवंबर 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. అదానీ వ్యవహారంపై రాజ్యసభలోనూ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. విపక్ష సభ్యులు నిరసనకు దిగడంతో సభలో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో చైర్మన్ జగదీప్ ధన్కర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఉదయం 11:30 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ సభలో విపక్ష సభ్యుల నిరసనల మధ్య గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయినా ఎంపీల నినాదాల మధ్యలో చైర్మన్ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. The House stands adjourned to meet at 11 a.m. on Thursday, the 28th November 2024. సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాల కట్టడి కోసం ఉన్న చట్టాలను ఉద్దేశించి పార్లమెంట్లో కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. మన దేశ సంస్కృతికి ఈ సామాజిక మాధ్యమ సంస్థలకు చెందిన దేశాల సంస్కృతికి తేడా ఉందన్నారు. అందుకే ఈ సందేశాలకు సంబంధించిన అంశాన్ని స్టాండింగ్ కమిటీ పరిశీలించి కఠిన చట్టాల ఏర్పాటుకు సహకరించాలని కోరుతున్నట్టు తెలిపారు. आज सोशल मीडिया और ओटीटी प्लेटफॉर्म का जो युग है, इसमें जो पुराने कई इंस्टीट्यूशंस थे, डेमोक्रेटिक इंस्टीट्यूशंस, और जो एक प्रेस का एक प्रकार था, जिस प्रकार से एडिटोरियल कंटेंट होता था, एडिटोरियल चेक होता था, आज सोशल मीडिया एक तरफ से फ्रीडम ऑफ प्रेस का एक बहुत बड़ा माध्यम है, लेकिन साथ ही साथ दूसरी तरफ एक अनकंट्रोल्ड एक्सप्रेशन जिसमें कई तरह के वल्गर कंटेंट वगैरह भी आते हैं. अभी जो एग्जिस्टिंग कानून है माननीय अध्यक्ष जी, उसको निश्चित तौर पे और कड़ा करने की जरूरत है और मैं निवेदन करूंगा इसके ऊपर एक कंसेंसस बने. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज़. దేశంలో త్వరలో హైస్పీడ్ రైళ్లు రాబోతున్నాయి. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. BEMLతో కలిసి చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్ల డిజైన్ తయారీ కొనసాగుతోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వందే భారత్ రైళ్లు విజయవంతమైన నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో హైస్పీడ్ రైళ్ల తయారీ చేపట్టినట్లు వైష్ణవ్ తెలిపారు. ఇందుకోసం ఒక్కో బోగీకి ట్యాక్సులు మినహాయించి 28 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇతర బోగీలతో పోలిస్తే ఈ ఖర్చు ఎక్కువని పేర్కొన్నారు. అయితే హైస్పీడ్ రైళ్ల సెట్ల తయారీ సంక్లిష్టమని, సాంకేతిక అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు. సాధారణ రైళ్లతో పోలిస్తే వీటి ఏరోడైనమిక్ భిన్నంగా ఉంటాయని వైష్ణవ్ చెప్పారు. గాలి చొచ్చుకోవడానికి వీలు లేకుండా బాడీ ఉంటుందని చెప్పారు. మొత్తం అన్ని చైర్ కార్సే ఉంటాయని చెప్పారు. అత్యాధునిక ఫీచర్లు ఉంటాయని పేర్కొన్నారు. ఆటోమేటిక్ డోర్స్, బోగీకి బోగీకి మధ్య అనుసంధానం, బయటి వాతావరణానికి అనుగుణంగా బోగీ లోపలి పరిస్థితులు, సీసీటీవీ, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం, ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉంటాయని పేర్కొన్నారు. డిజైన్ పూర్తయ్యాక ప్రాజెక్టు పూర్తిగా అయ్యే వ్యయంపై ఓ అవగాహన వస్తుందని వైష్ణవ్ తెలిపారు. టెలివిజన్ పరిశ్రమ ఓటీటీ యుగంలోకి మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రసార భారతి తన ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. వేవ్స్ ఓటీటీ గురించి ఇప్పుడు వివరాలు చూద్దాం.
ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వినోద విజ్ఞాన కార్యక్రమాలను అందించిన ప్రసార భారతి ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ ను ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. Prasar Bharati launches an OTT platform called Waves. వేవ్స్ యాప్లో వినోదంతో పాటు 12 కంటే ఎక్కువ భాషలతో విభిన్న కంటెంట్ను ప్రేక్షకులకు అందిస్తుంది. దూరదర్శన్, ఆకాశవాణితో సహా లైవ్ ఛానళ్లతో పాటు ప్రాంతీయ, యానిమేషన్, మహిళలకు సంబంధించిన కంటెంట్ ఇందులో ఉంది. వేవ్స్లో అయోధ్య బాలరాముడి హారతి, ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వంటి కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ఇతర ఫీచర్లతో పాటు వేవ్స్ వీడియో ఆన్ డిమాండ్, ఫ్రీ టు ప్లే గేమింగ్, రేడియో స్ట్రీమింగ్, 65 లైవ్ ఛానల్స్, వీడియోలు అందిస్తోంది. ఆన్లైన్ షాపింగ్ కూడా అందుబాటులో ఉంది. అపరిమిత వినోదాన్ని పొందాలంటే వేవ్స్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. వేవ్స్ యాప్ను స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, స్మార్ట్ టీవీలో ఆండ్రాయిడ్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేయవచ్చు. బంగ్లాదేశ్లో మైనార్టీల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి హసన్ మహమూద్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్పై వ్యతిరేక ప్రచారాన్ని పెంచడం, తీవ్రవాద శక్తులను ప్రోత్సహించడం వంటివి బంగ్లాదేశ్ను పూర్తి అరాచకంగా మారుస్తున్నాయన్నారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చర్యలే ఇందుకు కారణమని మహమూద్ ఆరోపించారు. ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాసు ప్రభు అరెస్టు అనంతర పరిణామాలపై ఆయన స్పందించారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని, హిందూ, బౌద్ధ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఏదో ఒక చోట మైనార్టీలు, హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. షేక్ హసీనా రాజీనామా అనంతరం గతంలో నిషేధానికి గురైన బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ వంటి తీవ్రవాద సంస్థలు మళ్లీ రెచ్చిపోతున్నాయని, ఈ తీరును చూస్తుంటే మైనార్టీ వ్యతిరేక భావజాలం పెరుగుతున్నట్టు కనిపిస్తోందని పీటీఐ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసన్ మహమూద్ పేర్కొన్నారు. ఏడాదికి పైగా యుద్ధంతో నలిగిపోతున్న పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. తాజా పరిణామంపై భారత్ సానుకూలంగా స్పందించింది. తాజాగా కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా అడుగులు పడతాయని విశ్వసిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని, చర్చలు, దౌత్యపరమైన మార్గాల్లోనే సమస్యను పరిష్కరించుకోవాలని ఎప్పటికప్పుడు భారత్ సూచిస్తూనే ఉందని, తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ శాంతి, స్థిరత్వం నెలకొంటుందని భారత్ విశ్వసిస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. అటు పలు ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించాయి. కాల్పుల విరమణతో ఉద్రిక్తతకు ముగింపు లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాయి. ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా సత్తా చాటింది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు విజయం తర్వాత భారత కుర్రాళ్లతో సహా సీనియర్లు తమ తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత పేసర్ బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకుంది. తాజాగా విడుదలైన ఐసీసీ ర్యాంకుల్లో భారత ప్లేయర్లు సైతం మెరుగైన ర్యాంకుల్లో నిలిచారు. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ మ్యాచ్కు ముందు ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకులో 3వ స్థానంలో నిలిచిన పేసర్ బుమ్రా ఆసీస్పై అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన అతడు మళ్లీ ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరాడు. ప్రస్తుతం బుమ్రా 883 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా కగిసో రబాడా, జోష్ హేజల్వుడ్ తర్వాతి స్థానంలో నిలిచారు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 4వ స్థానానికి దూసుకొచ్చాడు. టాప్ 10లో రవీంద్ర జడేజా 7వ స్థానంలో నిలిచాడు. ఇక టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్ల విషయానికి వస్తే ఆస్ట్రేలియాపై సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. యశస్వి జైస్వాల్ 825 పాయింట్లతో 2 ర్యాంకులు మెరుగుపరుచుకుని 2వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో జో రూట్ 903 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రిషబ్ పంత్ 6వ స్థానంలో, విరాట్ కోహ్లీ 13వ స్థానంలో నిలిచారు. టెస్టుల్లో అత్యుత్తమ ఆల్రౌండర్లుగా భారత స్టార్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కొనసాగుతున్నారు. జడేజా, అశ్విన్ తొలి 2 స్థానాల్లో నిలవగా టాప్ 10లో భారత్ నుంచి అక్షర్ పటేల్ స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అక్షర్ పటేల్ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో టాప్ 5లోనే భారత్ నుంచి ముగ్గురున్నారు. బాబర్ అజమ్ అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 2వ టెస్టులోనూ భారత్ గెలిస్తే టీమిండియా ర్యాంకులు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 470 కిలోమీటర్లలో కేంద్రీకృతమైందని వెల్లడించింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రాగల 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి తుఫానుగా మారే అవకాశం ఉంది.
రాగల 2 రోజులు ఉత్తర ఆగ్నేయ దిశలోనే ప్రయాణించి తమిళనాడు తీరంలో కేంద్రీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పలుచోట్ల గురువారం, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ. కేంద్ర ప్రభుత్వ పథకాలు సమగ్రంగా అమలయ్యేలా చూడాలని పిలుపు. కాంగ్రెస్ ఏడాది పాలనలో బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్ప సాధించింది ఏమీ లేదన్న కిషన్ రెడ్డి. రాష్ట్ర సమస్యలపై ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారన్న కేంద్ర మంత్రి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశం. లగచర్ల గిరిజనుల ఆందోళనకు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్. పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు. భోజనం వికటించిన అన్ని పాఠశాలల్లో ఫుడ్ శాంపిల్స్ సేకరించి నివేదిక ఇవ్వాలని ఆదేశం. మహారాష్ట్ర సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీదే తుది నిర్ణయమన్న ఏకనాథ్ షిండే. మోదీ, అమిత్ షా తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని వెల్లడి. ఐసీసీ ర్యాంకుల్లో దూసుకెళ్లిన టీమిండియా క్రికెటర్లు. టెస్ట్ బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో బుమ్రా. ఆల్ రౌండర్లలో తొలి 2 స్థానాల్లో జడేజా, అశ్విన్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్